చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరి ఏం జరగబోదో చూడాలి. ఎందుకంటే నిన్నటి జరిగిన 4 రోజుల్లో జరిగిన విపత్తు మనం చూసాం. ఏ రకంగా అతలాకుతలం అయిపోయింది, ప్రజలు ఏ రకంగా అల్లాడిపోయారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, గుంటూరు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కనీసం ఇప్పటికీ అధికారులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ నుంచి మెసేజ్ కూడా రాని పరిస్థితి ఉందంటే చూడొచ్చు. మనతో ఎంత దారుణంగా ఈ వరదలు వచ్చి అక్కడ పరిస్థితిని మరి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ముఖ్యంగా దాంతోపాటు తెలంగాణకు వెళ్ళాం. తెలంగాణలో కూడా ఈ భారీ వర్షాలు ముఖ్యంగా ఖమ్మం జిల్లాని ఏ రకంగా ముంచెత్తిందని కూడా మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ చనిపోయారు, దాదాపు 10 మంది దాకా చనిపోయారు. మనం 9 మంది దాకా చనిపోయారు అక్కడ, ఓన్లీ ఒక ఖమ్మం జిల్లాలో. అంటే ఏ స్థాయిలో అక్కడ వర్షం కావచ్చు, వరదలు కావచ్చిందో మనం చూడొచ్చు. మరి ఎప్పుడు లేని విధంగా ఖమ్మం జిల్లాను మరి ఎందుకు ఆ రకంగా ముంచెత్తాల్సిన పరిస్థితి వచ్చింది మనం చూడొచ్చు. సో మొత్తానికి ముఖ్యమంత్రి కూడా వెళ్ళేసి ఆ ప్రాంతానికి వెళ్ళేసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ స్థాయిలో వరదలు రావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ కొంతమంది బాధితులతో మాట్లాడించారు, వాళ్ళకు ఒక భరోసా కల్పించారు. అదేవిధంగా ఈ యొక్క చనిపోయిన వాళ్ళకు ఒక నష్టపరిహారం కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ వరదల నుంచి బయటకు వచ్చే సమయంలో మరొక తుఫాన్ రాబోతుందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. రేపటి నుంచి వచ్చే తుఫాన్తో గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో ఆ యొక్క భద్రాచలం జిల్లాలో విషయానికి వస్తే కూడా కొన్ని ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. మనం చూసాం గతంలో గోదావరి ఉగ్రరూపం చూపించినప్పుడు ఏ రకంగా టోటల్ గా ఆ భద్రాచలం మునిగిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మునిగిపోయిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు ఖమ్మం వెళ్ళి ఇప్పుడు మళ్ళీ భద్రాచలం ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది రేపటి నుంచి వచ్చే తుఫానుకు. దాంతో మరి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా అలర్ట్ అయిపోయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు కూడా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా గోదావరి ఉధృతి పెరుగుతుందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు మరి ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు ఏంటనేది మా ప్రతినిధి ఖమ్మం జిల్లా నుంచి అయ్యప్ప ఉన్నారు. ఒకసారి అయ్యప్పని అడిగి తెలుసుకుందాం. అయ్యప్ప, నేను ఇంతకుముందు అన్నట్లు రేపటి నుంచి మళ్ళీ భారీ వర్షాలు రాబోతున్నాయి. చూసాం ఖమ్మం జిల్లాలో ఏ రకంగా ముంచెచ్చిందో, ఎంతమంది చనిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో కొన్ని విజువల్స్ మనం చూసాం. వృద్ధనిదాకారంగా ఉన్నాయి. అంటే ఇట్లా కొట్టుకుపోతున్నారు ఖమ్మం జిల్లాలో, వాగుల నుంచి కొట్టుకుపోతున్నారు. ఒక ఫ్యామిలీ అంతా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూసాం. సో అక్కడ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరొకసారి రేపటి నుంచి భారీ వర్షాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి? గోదావరి ఉధృతి కూడా పెరుగుతుంది. అక్కడ అధికారులు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు అక్కడ ఉన్న స్థానికులకు? మీ దగ్గర సమాచారం ఏంటి? రాయేష్, ప్రస్తుతం అయితే మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే గోదావరికి వరద చేరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం 42 అడుగుల వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. గతంలో వచ్చిన విపత్తు నేపథ్యంలో ఈసారి భారీగా వరద చేరుతున్న క్రమంలో అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో జిటిసి పార్టీలు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎగువన తాలిపేరు కావచ్చు, ఇటు కిన్నెరసాని నుండి కూడా వరద పోటెత్తున్న పరిస్థితి అయితే నేపథ్యంలో 50 అడుగులు చేరే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెర్ల, బుడగంపాడు, మనుగురు, అశ్వాపురం పరిసర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయనున్నారు. గతంలో 73 అడుగుల వరకు గోదావరి వరద ప్రవాహం చోటు చేసుకుంది. ఎన్నో కుటుంబాలు కూడా వీధిన పడ్డ పరిస్థితి మనం గతంలో చూసిన నేపథ్యంలో ఇప్పుడు జిటిసి పార్టీల అధికారులను కూడా ఆదేశించారు. ప్రస్తుతం మంత్రులు కూడా దీనిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే మనం ఒక విషయం చెప్పండి. అసలు ఖమ్మం జిల్లాలో అంటే మనం చూసాము గతంలో ఆ స్థాయిలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇంత ప్రాణ నష్టం జరగలేదు. ఈసారి ఈ రకంగా ఇంతమంది 10 మంది చనిపోయారు, 9 మంది చనిపోయి ఉంటారు అనుకుంటా ఖమ్మం జిల్లా, ఓన్లీ ఖమ్మం జిల్లాకి. ఎందుకు ఆ స్థాయిలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది? అధికారులు అప్రమత్తం లేకపోయారా? ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, అక్కడ మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, కనీసం అక్కడ అధికారులు అలర్ట్ చేయలేకపోయారు అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా, రేపటి నుంచి వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇక ఇప్పటికే కొన్ని కాలనీలు మునిగిపోయాయి కాబట్టి ఇప్పుడంతా సాధారణ పరిస్థితికి వచ్చింది అక్కడ.
వాస్తవంగా ముందు 2 రోజుల క్రితం వర్షపాతం భారీ వర్షాలు అని చెప్పినప్పుడు కూడా అధికారులు ఇంత అంచనా వేయలేకపోయారు. ఇటు ఎగువ నుండి మహబూబాబాద్ ఆరేకు వాగు నుండి వరద ఉధృతి ఒక్కసారిగా మున్నేరుకి తాకింది. అర్ధరాత్రి సమయంలో ఎవరికి ఊహించిన సంఘటన చోటు చేసుకుంది. సుమారు 4,500 కుటుంబాలు జలమై అంటే పూర్తిగా నిరాశయ్యారు. అసలు వాళ్ళ కట్టుబట్టలు కూడా కట్టుకోవడానికి లేని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ రోదనలు ఇప్పటికీ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క ఇల్లు 1,00,000 నుండి 2 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం వాటిల్లని అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే సర్వే నిర్వహిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు అధికారులు ఇప్పుడు నిన్న వరకు అయితే 1,500 మందికి సర్వే నిర్వహించారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తా అని కూడా చెబుతున్నారు. ఇటు మన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా తక్షణ సాయం 10,000 అందించారు. మరోవైపు పశువులకు గొర్రెలు మృతి చెందిన వాటికి కూడా 50,000 రూపాయలు కూడా నష్టపరిహారం అందించిన పరిస్థితుల్లో అయితే కొంతమంది ఇల్లు కూడా కూలిపోయి చెప్పండి. ఇప్పుడు ఖమ్మం జిల్లా సాధారణ పరిస్థితికి వచ్చిందా? మళ్ళీ వర్షాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయా? రేపటి తుఫాన్ అంటున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? కొన్ని ఏవైతే కాలనీలు మునిగిపోయిన పరిస్థితితో అక్కడ అధికారులు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టారు? వాస్తవంగా అయితే సాధారణ పరిస్థితికి రాలేదు రాజేష్. ఎందుకంటే మొత్తం బురద, ఎటు చూసినా బురదే. వాళ్ళకి కనీసం వండుకోవడానికి తినడానికి కూడా తిండి లేదు. కనీసం వాళ్ళకి ఎవరు ఆహారం కూడా అంటే ఫుడ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి ముందుకు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నప్పటికీ కూడా లోపల కనీసం వాళ్ళకి కప్పుకోవడానికి గుడ్డ అంటే దుప్పట్లు కూడా అందించే వాళ్ళు లేరు. అయితే మొన్న జరిగిన సంఘటన బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ నేతలు ఇద్దరు ఇది రాజకీయ రగడగ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు బాధితులను ఆదుకోకుండా పోయి కూడా విమర్శలు గుర్తిస్తూ గొడవలు చేసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో పాములు విషసర్పాలు కూడా తిరుగుతున్నాయి. వాళ్ళకి వాటిని చంపే పని ఇప్పటికి మరికొద్ది సేపటి క్రితం కూడా చూశాను. అక్కడ ప్రత్యక్షంగా పాములతో వాళ్ళు జీవనం సాగిస్తున్న పరిస్థితి. మరోవైపు పారిశుద్ధ కార్యక్రమంలో చేపడుతున్నారు. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే జ్వరాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకు గాను మెడికల్ కిట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ క్లీన్ చేసుకునే పరిస్థితి అయింది. ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించారు. ఇళ్లలో ఉన్నటువంటి మురుగు నీటిని పూర్తిగా ఫైర్ ఇంజన్ తోటి తొలగించే పనులు అయితే నిమగ్నమైన అధికారులు అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే. మరి 2 రోజుల పాటు భారీ వర్షాల పరిస్థితి అయితే వర్షం కురుస్తుంది. ఆ వర్షంలోనే వాళ్ళు ఈ పారిశుద్ధ పనులైతే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు గోదావరి, నేను ఇంతకుముందు అన్నట్లు గోదావరి ఉధృతి బాగా పెరిగింది అంటున్నారు కదా. సో రేపటి నుంచి ఒకవేళ ఈ ఉధృతి ఇంకా పెరిగితే ఆ భద్రాచలం మునిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం ఏమైనా అధికారులు చేస్తున్నారా? వాస్తవంగా ప్రశ్న అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రాత్రి లోపల 50 అడుగులు చేరే అవకాశం నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి బోర్గంపాడు గ్రామంలో కావచ్చు, చర్ల మండలాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఇక్కడికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా గతంలో జరిగిన విపత్తును దృష్టిలో ఉంచుకొని ఈసారి గట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భారీగా కేంద్ర బలగాలు కూడా మోహరించిన పరిస్థితి. పోలీసులు కూడా ఇక్కడ డ్యూటీ ఎవరు కూడా సెలవు పెట్టొద్దు, అధికారులు కూడా సెలవులో ఉండొద్దని కూడా చెప్పారు. మరి 2 రోజుల పాటు స్కూళ్లు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇటు ఖమ్మంలో కూడా మరి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రానున్న విపత్తును కూడా వాళ్ళు గుర్తించి ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించారు. పునరావాస కేంద్రాలు పూర్తిగా 300కు పైగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది రాజేష్. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప. చూసాం కదా, మొత్తానికి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలోని ఇప్పుడిప్పుడే ఏదైతే ముంచెత్తిన ప్రాంతాలను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్ళీ మరొక ముప్పు పొంచి ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక గోదావరి ఉధృతి కూడా పెరుగుతుంది, 50 అడుగుల లోతు వరకు పెరిగిందని చెప్పి చెప్తూ ఉన్నాడు. దాంతోపాటు మరి అక్కడ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రమాదం పొంచి